అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయణి. గురుగారు, ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని అంటారు కదా. అసలు నిత్య దీపం ఎందుకు పెట్టుకోవాలి? ఒకవేళ పెట్టాలి అని అంటే ఏ పద్ధతిలో పెట్టాలంటారు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మనము నిత్యము కనుక దీపారాధన పెట్టకపోతే మనల్ని దరిద్ర దేవత పట్టుకుంటుంది. అందుకు పెట్టాలి. మనం ఏదో దేవుడి మీద దయతలిచి దేవుడి కోసం ఆఫరిస్తున్నట్టు నేను ఈరోజు దీపం పెట్టలేదు, రేపు పెడతాను, ఇలాంటి బిల్డప్లు ఇవ్వకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా భయభక్తులతో ప్రతిరోజు దీపారాధన ఏ నూనెతో అన్నా చేయొచ్చు. నువ్వుల నూనె, నెయ్యి, ఆముదము, శత్రుపీడ పోవాలంటే ఆముదంతో చేయాలి. అయితే ఏ రోజునైతే మనం మానేస్తామో ఆ రోజున మనల్ని దరిద్ర దేవత ఆ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకుంటుంది. ఒక్కరోజు చాలు దరిద్ర దేవతకి. అందువల్లనే గృహప్రవేశాలు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, 3 రోజులు కూడా ఆ ఇల్లు అలా వదిలేయకూడదు. కాబట్టి ఆ 3 రోజులు నిద్ర అక్కడ చేయాలి అంటే దాని ఉద్దేశం 3 రోజులు కూడా దీపారాధన చేయాలి అని చేస్తాం కదా. ఉన్న తర్వాత ఎప్పుడైనా సరే ఇంట్లో చనిపోయారనుకో, మన తాతలో తండ్రులో ఎవరో ఒకళ్ళు, మనం ఏం చేస్తాం, ఆ ఇల్లు పని చేయదని చెప్పేసి గొడ్డలు వేసేసి బయటికి వెళ్ళిపోతాం. మనం బయటికి వెళ్ళి వేరే చోట 1 year తర్వాత వచ్చి వస్తాం. ఈ లోపల దీపారాధన జరగదు కాబట్టి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఏవైతే ఉన్నాయో దరిద్ర దేవతలు వాళ్ళందరూ వచ్చి తిష్ట వేస్తారు. అందుకనే వచ్చిన తర్వాత మనం పుణ్యావచనం చేస్తాం. తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారం ఒక చిన్న హోమం చేసుకొని సకారాత్మక శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేసి, హైర్ ఎనర్జీని, నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, లోయర్ ఎనర్జీస్ అనమాట. సో ఆ విధంగా దీపారాధన అనేటటువంటి అందుకు చేస్తాం. ఏ నూనె అంటే డైలీ చేసుకునేటటువంటి వాళ్ళు నువ్వుల నూనె చేసుకోవచ్చు, నెయ్యిని చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ ఏముంటుందమ్మా, స్నానం చేయడం సూర్యోదయానికంటే ముందు, మరీ తెల్లవారుజాము 3 గంటల నుంచి సూర్యోదయం అయిపోయే లోపలని ఈ మధ్యకాలంలో కొత్త వింత గురువులు చెప్తున్నారు. అంత సీన్ అవసరం లేదు. తెల్లవారుజామున లేవడం మంచిది. 6 o'clockకి 5 ఓపిక ఉన్న వాళ్ళు 5కి లేస్తారు. ఇంకా యూత్, మీలాంటి యూత్ 4 o'clock లేవచ్చు, చదువుకుంటున్నారు కాబట్టి. సో సంహౌ మార్నింగ్ పూజ చేయాలి. తర్వాత చక్కగా శుభ్రవస్త్రాలు ధరించడం. అండ్ పొలోమని ఒక 10 ఫోటోలు పెట్టుకోక్కర్లేదు. దేవుడు అంతా ఒక్కటే. వినాయకుడు చేయాలి కాబట్టి వినాయకుడిని, తర్వాత లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వదు కాబట్టి లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామి ఆమె భర్త కాబట్టి కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామిని, కొంతమంది శివుడు మా కులదైవం అండి అని శివుడిని, అన్ని పెట్టుకుంటే మొత్తం పూజ గది నిండా ఎక్కువైపోతే అసలు మనం డెకరేట్ చేయడానికి బొట్లు పెట్టాలి కదా, దానికే టైం సరిపోద్ది, ఇక అలసిపోతాం అనమాట. కాబట్టి వన్ గాడ్ ఈజ్ ఎనఫ్. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభువుని పెట్టుకున్నాడు, ఎనఫ్. అట్లా ఆ ఒక్క దేవుడే, బ్రహ్మతత్వం ఒకటే కాబట్టి ఎవరిని చేసినా అన్ని దేవుడికి వెళుతుంది. సో సింప్లిఫైడ్ ఫామ్ లోకి వెళ్ళిపోవాలి పూజ అనేది. ఆ తర్వాత దీపారాధన చేస్తాము, పువ్వులు పెడతాము, తులసి ఉంటే తులసి పెడతాము. ఆ తర్వాత ఆ సీజన్లో దొరికే పుష్పాలు, మళ్ళీ దీనికి బిల్డప్గా నైవేద్యాలు పెట్టాలి, పాయసాన్నం పెట్టాలి, దద్దోజనం పెట్టాలని ప్రొద్దున్నే లేచేసి వంటలు చేసేసుకొని మనం తినడానికి టిఫిన్లు అన్నట్టు దేవుడు టిఫిన్లే తింటాడని చెప్పేసి రకరకాల నైవేద్యాలు పెడతారు. నార్త్ ఇండియాలో అవేం పెట్టరు, బెల్లం ముక్క పెడతారు. దసరా లాంటి ఫంక్షన్స్లో చిన్న బెల్లం ముక్క, చిన్న వేరుశనగ పప్పు, చిన్న వేపిన శనగపప్పు, ఏదైనా పెట్టచ్చు దేవుడికి అర్పణం. అనురాధ పౌడ్వాల్ తను తాగే కాఫీ రోజు పెడతానని చెప్పింది. వాళ్ళ ఇంట్లోనే కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని, మా అమ్మాయిలాగా చూసుకుంటాను కాళికాదేవిని, అందువలన కాఫీ ఆమె ఏది తింటే అది పెట్టచ్చు. కాబట్టి పూజ స్టార్టింగ్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి పాపం. మడికట్టుకొని వండాలా భోజనం, మరి మడికట్టుకొని అంటే స్కూల్ వెళ్ళిపోద్ది, స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు డిస్మిస్ లెటర్ ఇస్తారు రోజు లేట్ అయితే. కాబట్టి అవన్నీ ఏం అవసరం లేదు. శుభ్రవస్త్రాలు ధరించడము, మనం తినేటటువంటి వస్తువుల్ని మనం పెట్టడము, దానిపైన అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపివా స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని మంత్రాన్ని జల్లితే అది శుద్ధి అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా సింప్లిఫైడ్ ఫామ్లో మనము పూజ చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి. కొంతమంది దీపారాధన చేసి ఈ పూజ, ఈ షోడశోపచార పూజలు,
తర్వాత ఈ యొక్క అష్టోత్తర పూజలు చేయలేనటువంటి వాళ్ళు సింపుల్ మెడిటేషన్. ఉమ్, ఇప్పుడు మెడిటేషన్లో కూర్చోవడము, ఆ భగవంతుడిని మనం ధ్యానించడము, ఉమ్, నైవేద్యాలు అదే ఇందాక చెప్పినట్టు బెల్లం ముక్క అవి పెట్టడం. ఉమ్, వీటిలన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది కేవలం దీపారాధన చేసేసి నాకు దేవుడు రిజల్ట్ ఇచ్చేయాలా, ఒక 20 రూపాయలు కుంకుమ వేసాను, పసుపు వేసాను, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా అని అడగడానికి లేదు. ఉమ్, ఆయన ఇవ్వడు. ఉమ్, మన కర్మలను బట్టే ఫలితం ఇస్తాడు. దానికి రెడీ అయ్యే మనం చేయాలి పూజ. ఉమ్, దీపారాధన చేయడం వల్ల మన పూర్వజన్మ పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఉమ్, అండ్ దానికి యాడెడ్గా మనం ఏం చేయాలంటే అనాథలకి, తర్వాత పేదవారికి, వికలాంగులకి, సాధువులకి నిత్యము దానం చేయాలి. ఏదో జీవితంలో ఒకసారి దానం చేసి నేను మనం చిన్నప్పుడు చదివిన మాస్టర్లు వాళ్ళు, ఏమయ్యా ఒకడిని అడిగాను నేను, నీ టీచర్లకి నీ స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళావా, ఏమైనా ఇచ్చావా అంటే, మా మాస్టర్కి ఒక్కసారేనండి యాపిల్ పండు ఇచ్చాను అన్నాడు. లైఫ్లో ఒక్కసారి కాదు, మధ్య మధ్యలో ఇవ్వాలి. దాన ధర్మాలు అనేది ఉమ్, రిపీటెడ్గా చేసుకుంటే బ్రహ్మాండంగా లక్ష్మీదేవి వచ్చి మనకు కూర్చుంటుంది. ఉమ్, ఆగచ్చ ఆగచ్చ. అందుకే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని భోలక్ష్మి అని ఆదేశిస్తే వచ్చి అమ్మవారు కనకధారాస్తవాన్ని బంగారపు కనకాలని, ఆ ఉసిరికాయల్ని కురిపిచ్చేసింది ఒక పాపం దరిద్రరాలైనటువంటి భక్తురాలికి, శంకరాచార్య స్వాములు వారు రికమెండేషన్ చేస్తే. ఉమ్, అందువలన మనకి డబ్బు రావాలి అంటే గురువు రికమెండేషన్ కావాలి. ఉమ్, అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద జగద్గురు ఆదిశంకరాచార్య, ఉమ్, the bad karmics or the evil effects of that poor lady were dismissed. ఉమ్, అప్పుడు లక్ష్మీదేవి డబ్బులు ఇచ్చింది. ఉమ్, అంటే ఇప్పుడు యూట్యూబ్లో కనబడే గురువుల ఆశీస్సులు కాదు కావాల్సింది, ఉమ్, జగద్గురువుల ఆశీస్సులు. ఉమ్, జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు వారు, శ్రీకృష్ణ పరమాత్మ, నృసింహ సరస్వతి స్వాముల వారు, ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మ, ఇలా అనమాట. జగద్గురువులు రమణ మహర్షుల వారు, ఇలాంటి జగద్గురువుల ఆశీస్సులు ఉంటే మనకు వాళ్ళు ఏం దగ్గర ఉండక్కర్లేదు. మనకి ఉమ్, దిస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత ప్రభుపాదుల వారు, ఉమ్, వాళ్ళ హైయర్ ఎనర్జీస్ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాయి మనం Hmm. సరెండర్ అయితే. ఉమ్. ఈ విధంగా చేసుకోవాలమ్మా దీపారాధన. ఖచ్చితంగా గురుగారు. అంటే నిత్య దీపం అని అంటే ప్రతిరోజు దీపం పెట్టడం కాదు, మెడిటేషన్ చేయడము, ఇంకా అవి చదువుకోవడము, ఇంకా నిత్యం కూడా దానం చేయడము, ఇవన్నిటిని కూడా మన పుణ్యాల్ని కట్టుకుంటూ వెళ్తే మన పాపం అనేది అట్లీస్ట్ మన పూర్వజన్మ పాపాలైనా కొద్దిగా తగ్గి మన కర్మ అనేది, ఆ కర్మ ఫలము మనకి శనీశ్వరుడు ఇచ్చే పనిష్మెంట్స్ కొంచెమైనా తగ్గే ఛాన్స్ ఉంది అంటారు. 100% అనమాట. డెఫినెట్ గా. అండ్ అంతేకాకుండా అందరు కూడా నిత్య దీపం అంటే టూ కాంప్లికేట్ చేసుకుంటారు కదా, అవును. నైవేద్యాలు ఇవన్నీ, అవన్నీ అవసరం లేదంటారు. టూ వెరీ సింపుల్. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు. సీతాదేవిని రావణాసురుడు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు? ఉండాల్సిన అందం కంటే ఎక్కువ అందం ఉంది కాబట్టి సీతాదేవిని ఆమెను తీసుకెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఉండాల్సిన అందరికీ అభిమానం ఉంటుంది, మనందరికి స్వాభిమానం, వాడికి ఎక్కువే ఉంది అనమాట, దురభిమానం. అందువలన వాడు నాశనం అయిపోయాడు. టూ మచ్. ఇదంతా అనుభవంతో తెలుస్తుంది. ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్ లో పూజలు స్టార్ట్ చేసిన వాళ్ళు తెలియదు కాబట్టి, పాపం ఇది వరకు చదవలేదు కాబట్టి ఎక్కువ కాంప్లికేట్ చేసుకుని ఎక్కువ ఫోటోలు పెట్టుకునేవారు, ఎక్కువ నైవేద్యాలు వండుకునేవారు. ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగిన తర్వాత రోజు చేసే కొద్దీ మనకి ఆ పరమాత్మ అయినటువంటి జగద్గురువు మనకు అర్థమయ్యేలా చేస్తాడు. సింప్లిఫైడ్ గా చెయ్యాలి పూజ అనేది. అంతేగాని ఎక్కువ విగ్రహాలు పెట్టడము, తోమేసి వాటిని ఆ దేవుడి దగ్గరికి స్తోత్రాలు చదవడానికి వచ్చేసరికి నిద్ర వచ్చి పడిపోతాం. కాబట్టి ఒక విగ్రహం చాలు. ఆయన వినాయకుడే సాక్షాత్తు రాముడు, రాముడే సాక్షాత్తు దుర్గా. ఈ తత్వం తెలుసుకోవాలి. ఖచ్చితంగా. ఇంకో చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు రోజు కూడా దీపం పెట్టాలి అని అంటే యూజువల్గానైతే హైదరాబాద్లో కానీ సిటీస్లో కానీ నార్మల్గా తెలంగాణ స్టేట్స్లో నాన్ వెజ్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు కదా, ఇప్పుడు ఇలా దీపారాధన చేసినప్పుడు ఆ రోజు తినకూడదని ఏమైనా ఉంటుందా? అయితే ఇంకెవరో పూజలు పెట్టరు, దీపారాధన చేయరు. ముందు మనకి దీపారాధన కంటే ఫస్ట్ మనకు కావాల్సింది నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావాలి జనంకి, ఎవరికైనా పౌష్టికమైన ఆహారం. అందువలన దీపారాధన డైలీ చేసేటటువంటి వాళ్ళు ఈ నియమాన్ని పాటించక్కర్లేదు. నిత్య దీపారాధన చేస్తాం. నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆహారపు అలవాట్లను బట్టి కొంతమంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ వండుకుంటారు, కొంతమంది మామూలుగా వండుకోరు. మరి ఆ రోజున నాన్ వెజిటేరియన్ ఫుడ్ వండారు కదా అని దీపారాధన మానకూడదు. మానకుండా మనము మన యొక్క దండము అవి పెట్టుకోవడము ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎందువల్లంటే స్ట్రిక్ట్గా నువ్వు ఏదైనా వ్రతం చేసేటప్పుడు, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది కానీ, గృహప్రవేశాలు చేసేటప్పుడు, అలాంటప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినమన్నమాట. ఇప్పుడు కొంతమంది స్వామీజీలను తీసుకోండి, కొన్ని ఆశ్రమాల్లో వాళ్ళు ఈ తిండికి దానికి పెట్టరు, తిండికి దానికి సంబంధం ఉండదు. మోస్ట్ మోడర్నైజ్డ్ గురూస్
వాళ్ళు ఏం చేస్తారంటే మెడిటేషన్ పూజలే అండ్ ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ వచ్చిన భక్తులకే వడ్డిస్తారు. సో దానికి తిండికి దీనికి సంబంధం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ లేకుండా చేస్తే మంచిది. అప్పుడు యాక్చువల్గా మనిషి అనేవాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. ఇమ్యూన్ సిస్టమ్ అట్లా తయారైంది మనకి. మన యొక్క కూరలు తోడేళ్ళకి ఈ సింహాలకి వాళ్ళకు ఉంటాయి కూరలు, మనకి కూరలు ఉండవు, మన ఫ్లాట్ గా ఉంటాయి దంతాలు. అంటే మనం వీఆర్ సపోజ్ టు ఈట్ టేక్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్, ఆకుకూరలు మేకలే తినాలి, మనం ఈ కూరగాయలే తినాలి. అస్సలు నాన్ వెజిటేరియన్ మనం తినకూడదు. అది రాక్షసులు, తర్వాత ఈ యొక్క తోడేళ్ళు అలాంటివి తింటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ ఫుడ్ బాగుంది కదా అని మనం తినేస్తున్నాం. మరి అయితే దమ్ము ఉంటే వీళ్ళు మేకల్ని నోరులేని తినే ఆర్టికల్స్ని చూసుకో, నోరులేని మేక, నోరులేని కోడి, వీటిలోనే కొస్తారు, నోరులేని పావురం. సింహాల జోలికి వెళ్ళగలుగుతారా వీళ్ళు? తర్వాత తోడేళ్ళను కొయ్యగలుగుతారా? దానికి ఏం పేరు చెప్తారంటే కుక్క మాంసం అయితే తినకూడదు, తోడేళ్ళ మాంసం తినకూడదు, పోలీసులు పట్టుకుంటారు, సింహాలని పులుల్ని పట్టుకుంటే అని చెప్తారు. ఏముందంటే ఎక్కువ కాలం ఎవరైతే మహాభారత కాలంలో ఈ కూరగాయలు తిని బతికేవారు, ఆకులు కూరలు, ఋషులు అందరూ ఇప్పుడు కూడా వాళ్ళు 400 సంవత్సరాలు బతికేవారు. అప్పుడున్న కూరగాయల చెట్లు ఇప్పుడు లేవు, అప్పుడు కొన్ని పోయినాయి అనమాట. ఎవరైతే శాకాహార భోజనాలు చేస్తారో, ఎవరైతే ఆకుకూరలు వెజిటేరియన్ ఫుడ్ తింటారో వాళ్ళు 100 సంవత్సరాలు ట్రైన్ బ్రతుకుతారు. మా గురువు గారు అయినటువంటి చొక్కా రామయ్య గారిని ఎగ్జాంపుల్ తీసుకో. సద్బ్రాహ్మణుడు, ఐఐటి రామయ్య గారుగా పెద్ద పేరు ఆయనకి, ప్రిన్సిపల్ గారు 100 సంవత్సరాలు ఇప్పుడున్న కాలంలో బ్రతికారు. ఇప్పుడు ఎవరున్నారు మన నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళని చూపించి చూద్దాం 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళని. సో మనమే కనుక చక్కగా ఆ శాకాహారము, కూరగాయలు అలాంటివి తింటే, ఆకుకూరలు తింటే ఎక్కువ కాలం బతుకుతాం. ఈ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఏమవుతుందంటే బబుల్ కింద వస్తుంది లివర్ మీద. బబుల్ వచ్చి ఆ బబుల్ సడన్గా పేలిపోద్ది. ఎలాగ బైల్ జ్యూస్ ఎలాగైతే పేలిపోద్దో, ఈ వెర్మిఫార్మ్ అపెండిసైటిస్ ఆపరేషన్ 24 గంటల్లో కోసి పడేయాలంటారు చూడు, అది పేలిపోయింది అనుకో, జాండిస్ ఇవన్నీ పేలిపోతే బైల్ జ్యూస్ అంతా బ్లడ్లో కలిసిపోయి మొత్తం అంతా ఎలాగైతే కంటామినేషన్ అయ్యి తొందరగా చచ్చిపోతారు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఇంతే అనమాట, ఏదో ఒక రోజున బబుల్ పేలిపోద్ది. సో ఆల్ ద పీపుల్, అది ధర్మం అది. అందుకని పాపం ఇలా చెప్పరు కాదు. హిజ్ డివైన్ భక్తివేదాంత ప్రభుపాదాలు, హిజ్ డివైన్ గ్రేస్, తర్వాత మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఎవరైనా తీసుకో, సద్గురువులు స్వామి వివేకానంద, తర్వాత రమణ మహర్షుల వారు, వీళ్ళెవరు కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదని అందుకు చెప్తారనమాట. తింటే ఎవడు ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు, ఏం పర్వాలేదు, తొందరగా చచ్చిపోవడానికి రెడీ, నో ప్రాబ్లం. ఏంటంటే రెడీ అయి తినేయాలి. అందువలన దీపారాధన చేసేవాళ్ళు తినేయచ్చమ్మా, ఏం పర్లేదు. కొంతమంది యూట్యూబ్లో వాళ్ళ ప్రత్యేకతను చెప్పుకోవడం కోసం నో తినకూడదు, వాళ్ళే తినేస్తారు, ముందు చెప్పేవాళ్ళే తినేస్తారు ఫస్ట్. ఫుడ్కి పూజకి సంబంధం లేదు. ఈ రోజున మందు తాగుతున్నారు అంటున్నారు, మందు తాగి చేయకూడదు పూజ అంటున్నారు. ఆల్కహాల్, కూల్ డ్రింకులు తాగట్లేదా వీళ్ళు? బిల్డప్ ఇవ్వడానికి ఎవరింటికన్నా వస్తే నేను టీ తాగనండి, పాలు, గురుగారు మీరు పాలు తాగుతారా, టీ తాగుతారా అంటే నో నేను వాడొచ్చే హోటల్లో, నేను మీ ఇంట్లో తిన్నమ్మా అంటాడు. హోటల్లో తిండావాడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బయటికి, వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి దేనికే వెళ్తాడు వాడు, హోటల్లో తిండా. మరి ఏది ఎక్కడైంది నిడి మడి గిడి అక్కడ ఏమైంది, వై దిస్ బిల్డప్? మళ్ళీ టీ తాగమండి, ఏదో లైఫ్లో టీ తాగమన్నాడు, ఫుల్ మందు బాటలు కొడతారు వీళ్ళంతా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చక్కగా ఇవన్నీ బిల్డప్లు కాకుండా మనల్ని పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆహారపు అలవాటు ఉన్నవాళ్ళు తినేయండి. బట్ దానికి దీనికి సంబంధం లేదు, తిండికి సంబంధం లేదు, తాగుడికి సంబంధం లేదు. ఈ విషయంలో మనం వేణుస్వామిని మెచ్చుకోవాలి. డైరెక్ట్గా అమ్మవారిలో పెట్టొచ్చు అంటున్నాడు ఆ పిచ్చోడు. అమ్మవారిలో పెట్టకూడదు, మనకు కావాలంటే మనం తినేయడమే, అంతే అనమాట. అంతేగాని దానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇంత నాన్ వెజ్ గురించి చెప్పిన తర్వాత నేను ఈ క్వశ్చన్ అడగకూడదు, కానీ అప్పటి నుంచి మీరు ఇలా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయక నేను ఇది దాపెట్టుకున్నాను. చిన్న పిల్లవ నువ్వు, పెద్ద పెద్ద వాళ్ళే తినేస్తున్నారు, తినేని ఏం పర్వాలేదు, మెల్లిగా ట్రై చేస్తాను నేను. తప్పకుండా. అయితే ఏంటి అని అంటే నిత్యం దీపం పెడితే చాలా మంచిదని చెప్తారు. ఓకే, మార్నింగ్ లేచి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆఫీస్కి అట్లా బయటికి వచ్చినప్పుడు తప్పదు, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ లో తినాల్సి వస్తుంది. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తలస్నానం చేయాలన్నా, ఇట్లా అబ్బాయిలకి అని అంటే కొంచెం ఈజీ ఉంటుంది తలస్నానం చేయడానికి, కానీ అమ్మాయిలకి అలా వెరీ ఫ్రీక్వెంట్ గా చేయడానికి పాసిబుల్ కాదు కదా అన్న డౌట్ అడుగుదాం అనుకున్నా. ఎగ్జాక్ట్లీ, నో ప్రాబ్లం. ఫుడ్ కి అదే సంబంధం లేదు. ఇది ఏంటంటే ఆత్మకి పరమాత్మకి లింక్, మధ్యలో నో మీడియేటర్. ఈ గురువులు ఎవరు లేరు. పంతుళ్ళు గింతుళ్ళు, అది దేవాలయంలో వెళ్తాం కదా, మేము పిఎల్ లాగా, దేవుడికి పిఎల్ లాగా మధ్యలో ఎవరిచ్చారు వీళ్ళకి పోస్ట్? పియ్యనా దేవుడికి? పియ్యనా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పియ్యే, వెంకటేశ్వర స్వామికే పియ్యేనా? నారదుడు ఏమైపోవాలి వీళ్ళంతా? సో మనమే డైరెక్ట్ సోల్,
మనం బ్యాక్ టు గాడ్ హెడ్. మనం ఎక్కడి నుంచి వచ్చామో మన తండ్రి ఆయన దేవుడు. ఆ సోల్కి వెళ్తాం. ఆ సోలుకి మనలాగా 2 చేతులు 2 కాళ్ళు ఉండవు పరమాత్మకి. మనకు కూడా ఉండదు. ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి ఉన్నాయి. మనం చచ్చిపోయిన తర్వాత మా గురువు గారు ఇప్పుడు ఆనందమయ దాస్ ప్రభు అని ఇస్కాన్లో ఉన్నారు, హ్యాబిట్స్ లో. ఆయన చనిపోయి 3 నెలలు అయింది. హిస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత ప్రభుత్వ వారి డైరెక్ట్ శిష్యుడు ఆయన. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య గురువు. ఆయన చనిపోయినంత మాత్రం చనిపోయినట్టు కాదు లెక్క. మన పక్కనే ఉంటారు. ఎనర్జీ అంతా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. మనందరం కూడా ఇక్కడెక్కడే తిరుగుతాం చచ్చిపోయిన తర్వాత. అందువల్ల ఏం భయపడక్కర్లేదు. పరమాత్మ అంటే ఇలా 2 కాళ్ళు 2 చేతులు ఇలా ఉండడు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంటాడు. బాత్రూమ్ లో కూడా ఉంటాడు. ఈశాన్యంలో దేవుడు పూజ గదిలోనే కాదు. అండ్ ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైన పని లేదు. ఓమ్నిసెంట్, ఆయనతో సమానమైనటువంటి వాడు లేడు. ఓమ్ని పొటెంట్, అత్యంత ఒంటరి, అంత ఈ సెకండ్ టు హిమ్సెల్ఫ్, అతనే సామర్థ్యం, రెండోవాడు కంపేర్ చేయడానికి కూడా లేదు. ఓమ్ని ప్రెజెంట్, ఒక్కడే అన్ని చోట్ల ఉన్నాడు. ఇది దేవుడి తత్వం. ఆయనకు మదర్ లేదు, ఫాదర్ లేదు, రూపం లేదు, పేరు లేదు. అటువంటి వాడిని పట్టుకొని 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది, నువ్వు పూజ చేసేయమ్మా అమ్మవారు, ఈజీగా అర్థం అవుతుందని అలా పెట్టాం. అమ్మవారని, కృష్ణుడని, రాముడని. కానీ రాముడు నిజంగానే భూమి మీద పుట్టాడు, కృష్ణుడు భూమి మీద పుట్టాడు, తప్పకుండా పుట్టాడు. కానీ వీళ్ళు అమ్మవారు ఇచ్చేస్తుందండి, చేసేయండి పూజ, అప్పులు ఉన్నాయిరా బాబు అని వస్తే ఏం పర్వాలేదు, అమ్మవారిని నమ్ముకో, కష్టపడకుండా ఇస్తాడా? అమ్మవారు ఇచ్చేస్తుందా? సూట్ కేసులో నువ్వు చేసే పసుపు కుంకుమ వేసేస్తే సూట్ కేసులో పట్టుకొచ్చి అమ్మవారు ఇస్తుందా? స్టూడెంట్ ఏం చేయాలా? చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ తిరిగేసాయి 108 సార్లు అంటే వాళ్ళు ఎవరితో తిరుగుతాడు తీసుకెళ్ళి. వాళ్ళు ఏం చేయాలా? అరే నీ ప్రొఫెసర్స్ చుట్టూ తిరుగు, నీ కాలేజ్ చుట్టూ తిరుగు, నీ స్టూడెంట్ బాగా చదివే స్టూడెంట్స్ చుట్టూ తిరుగు, పుస్తకాల చుట్టూ తిరుగు అని చెప్పాలా. గోళ్ళ చుట్టూ తిరుగు, గోపురాల చుట్టూ తిరుగు, చెట్ల చుట్టూ తిరుగు. ఆధ్యాత్మికత అంటే ఇలా మూఢనమ్మకాలతో తయారు చేశారు. దయానంద సరస్వతి వచ్చి చెబితే ఆయన్ని పాయిజన్ ఇచ్చి చంపేశారు. సోక్రటెస్, గెలీలియో, వీళ్ళందరినీ పాయిజన్లు ఇచ్చి చంపేశారు. ఆర్కిమిడెస్ ఏమైపోయారు? ఏం వీళ్ళేనా? శంకరాచార్య ఎప్పుడైనా ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పాడా? రామానుజాచార్య ఎప్పుడైనా ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పాడా? స్వామి వివేకానంద ఇలా చెప్పాడా? అంటే ఆధ్యాత్మికత అంటే మూఢనమ్మకాలలాగా తయారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత అంటే మూఢనమ్మకం కాదు. సోల్ కనెక్షన్, సోల్ నుంచి డైరెక్ట్ పరమాత్మకి, బ్యాక్ టు గాడ్ హెడ్. నీ ఫాదర్, నీ మదర్, నువ్వు పిలిస్తే వచ్చేస్తాడు దేవుడు. అదనమాట. ఆ ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని పసుపులు వేయడం, పొంకాలు వేయడం, మటన్లు తినడం, చికెన్లు తినకూడదు, సొల్లు కబుర్లు వచ్చి చెప్పడం కాదు కెమెరాల ముందు. హ్యావ్ టు నో ద ఫిలాసఫీ. ఫిలాసఫీ చదవాలి, వేదాంతం, న్యాయం, మీమాంస. మా గురువుగారు భారతీ తీర్థస్వాముల వారు ఇలాగే చెప్తున్నారా? శృంగేరి పీఠాధిపతులు నెవర్ తినొద్దురా నాయన, మటన్ తినొద్దు అని చెప్తారు. అంతే. మిగతా అన్ని నాయన మీరు సాధన చేయండి, ధర్మం ధర్మం ధర్మం, ధర్మాన్ని ఆచరించండి అని చెప్తారు ఆయన ఎప్పుడు చెప్పిన. అట్లా చెప్పాలి వీళ్ళంతా. వాళ్ళు చెప్పకపోతే మనం ఊరుకోం కదా. ఎందుకంటే వీళ్ళంతా ఎవడైతే చెప్పడో వాళ్ళంతా మటన్ చికెన్ బ్యాచ్ అనమాట, తినేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బిల్డప్లు అనమాట. అబ్బే మేము పాలు తాగం, మేము టీ తాగం, మేము ఎవరింట్లో ముట్టుకోం. చూడలేదా నీకు అలాంటి వాళ్ళు తగులుతారు. ప్రతి ఒక్కడు అంతే అనమాట, బిల్డప్. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అవుట్వర్డ్ కాదు, అది ఎక్స్పోజింగ్ కాదు, ఎవడో మెహర్బానీ కోసం చెప్పడం కాదు. దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు మనల్ని. అందువల్లనే స్వామి వివేకానంద చెప్పిన పాలసీల్లో వెళ్ళాలి మనం. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నాకు చాలా క్లియర్ గా అయితే అనిపించినాయి. అసలు సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఈ థింగ్స్ అన్ని కూడా అనవసరంగా మైండ్ లో పెట్టుకోవడం తప్పించి ఇంకేమీ లేదు. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.